to worship you and help our minds to be focused to worship you. Thank you, Lord Jesus. Thank you, Lord. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా. నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు అవమానమొందితివే. తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవం నాకిచ్చుటకు మరణమునొందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. పరమును వీడి భూమికి దిగి వచ్చిన రక్షకుడా, మహిమను వీడి నా వెలని చెల్లించిన ప్రేమమయుడా. నీ వెదకి రాలేనని సత్యము నెరిగి నీవే నా దారికి పరిగెత్తితివి. దాస్వత్వము నుండి నన్ను విడిపించి తండ్రి అని పిలిచి భాగ్యమునిచ్చితివి. ఓ నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. నా స్థానములో నీవే నిలిచి నీ స్థానములే నాకిచ్చితివి. సౌందర్యవంతునిగా నన్నే చేసి సొగసంతా కోల్పోయితివి. నీ బలమంతా నాకే ఇచ్చి బలియాగముగా నీవు మారితివి. ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి దీనతనే హత్తుకొంటివి. ఓ నీవే 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 దేవా, నీవే నీవే
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, అనంత కరుణామయుడా, అపార కృపాశీనుడైన నా తండ్రి, నీ నామానికే మహిమ 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 కలుగును గాక. ఇంతవరకు నీ అపారమైన ప్రేమ, ఎడతగని వాత్సల్యత, నిత్యమైన కృపలో మమ్మల్ని నడిపిస్తూ ప్రభువా, ఈ సమయంలో ఈ యొక్క 2వ ఆరాధనలో మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధన అంతా కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరంగా, అద్భుతముగా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ఈ ఆరాధన నింపబడి ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై, పరిష్కారం పొందుకున్న వారై, సమాధానంతో తిరిగి వెళ్ళుదురుగాక. ఓ హల్లెలూయా. ప్రభువా, ఈ ఆరాధనకు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో తండ్రి సమయానికి వచ్చేందుకు మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క సమయమందు తండ్రి వర్షిప్ టీంని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ మిమ్మల్ని మహిమపరచుండగా, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అటువంటి హృదయంతో నింపబడి మిమ్మల్ని ఆరాధించుదురుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాక్యం ద్వారా బలపరచబడి, ఆరాధన ద్వారా బలపరచబడి, సమస్త విధములైన కృపచేత నింపబడి, వచ్చిన ప్రతి ఒక్కరూ ఏ ఆలోచనతో వచ్చినా సరే తండ్రి, నీ వాక్యముతో, మీ వాక్యము అనే శక్తి చేత నింపబడి బలమైన వారిగా, విశ్వాసం నుంచి అధిక విశ్వాసముకు, మహిమ నుంచి అధిక మహిమకు నడిపించబడుదురుగాక. ఇన్ జీసస్ నేమ్. ఓ హల్లెలూయా. ప్రభువా, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరు ఏ యొక్క ఇదిలో వచ్చినా సరే, నామమాత్రంగా వచ్చినా సరే, వారి హృదయాలు నీ యొక్క సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించబడును గాక. ప్రతి ఒక్కరూ వాక్యంలో ఉన్నట్లుగా నమ్ముతూ సత్యమును తెలుసుకుంటూ తండ్రి రూఢిగా ఈ లోకాన్ని జయించేవారిగా ఉందురుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా 100% ఫలభరితమైన జీవితము జీవించుదురుగాక. ఈ గాడ్స్ టెంపుల్ కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇండివిజువల్ పర్సన్ అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా తండ్రి నీ రాజ్యమును విస్తరింపజేసేవారిగా, వ్యాపింపజేసేవారిగా, అనేక ఆత్మలను నిత్య జీవంలో నడిపించేవారిగా, ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఏ మాత్రము ప్రభువా నామమాత్రంగా కాకుండా నీ పనిని సొంత పనిగా, ఇష్టముతో, ఆశతో, తృష్ణ కలిగి చేయుదురుగాక. నశించిపోతున్న ఆత్మలను నిత్య జీవములోకి నడిపించుదురుగాక. ఇన్ జీసస్ నేమ్. ఓ హల్లెలూయా. ఈ గాడ్స్ టెంపుల్లో ఉన్న ప్రతి ఇండివిజువల్ పర్సన్, ప్రతి ఫ్యామిలీ బహుజనమగుదురుగాక. ఓ హల్లెలూయా. నిత్యము కొరత లేకుండా, కొదవ లేకుండా సమృద్ధిలో నడిపించబడుదురుగాక. దైవిక ఆరోగ్యంలో నడిపించబడుదురుగాక. నిత్యమైన నీ యొక్క ఆనందాన్ని, నిత్యమైన నీ సమాధానాన్ని నిత్యము కూడా ఆనందిస్తూ, నిత్యమైన ప్రతి సమయమందు కూడా తండ్రి నిత్య జీవాన్ని ప్రకటిస్తూ మీ సాక్షులుగా వాడబడుదురుగాక. ఓ హల్లెలూయా. గాడ్స్ టెంపుల్ని మీరు ఉన్నతమైన స్థానంలో ప్రభు ఒక లైట్ హౌస్ వలె మీరు నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గాడ్స్ టెంపుల్ ద్వారా అనేక అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో చేస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దీనికి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో నూతన మార్పుని, రూపాంతరము చెంది, ఓ నీవే నిజమైన దేవుడివని ప్రతి చోట కూడా ప్రచురము చేయడం మీరు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఉదయకాలం వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన సూచక క్రియలు జరుగునుగాక, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గంతులు వేసే హృదయాలతో తిరిగి వెళ్ళుదురుగాక. నిత్యము దీవించబడిన కుటుంబాలుగా, నిత్యము ఆశీర్వాదంలో నడిపించే కుటుంబాలుగా, నిత్యము నీ కృపలో ఎల్లప్పుడూ కూడా నడిపించబడే వారిగా ఉందురుగాక. ఇన్ జీసస్ నేమ్. ఓ హల్లెలూయా. దేవా, మీరు చేస్తున్న కార్యాలను బట్టి, మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ గాడ్స్ టెంపుల్ని నిత్యము 24 గంటలు ఆరాధనలో నడిపించే విధముగా మీరు మార్చివేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా మాకు ఇచ్చిన దైవజనులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారిని అనేక పరిచర్యల ద్వారా, నూతనమైన పరిచర్యల ద్వారా నా తండ్రి ఈ హైదరాబాద్ సిటీలోను అద్భుతమైన బహుబలమైన పరిచర్య జరిగించడానికి మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి, కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిక్ట్ పాస్టర్స్ మీటింగ్స్లో కూడా అద్భుతంగా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.
దైవజనుల్ని వారి కుటుంబాన్ని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాను. నిత్యము వారి దైవికమైన ఆరోగ్యంలో, డివైన్ ప్రొటెక్షన్లో, డివైన్ ప్రొవిజన్స్తో నింపబడి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, కృప వెంబడి కృప, నిత్యమైన గాడ్లీ ఫేవర్లో నడిపించబడుదురుగాక. ప్రత్యేకంగా మా దేశాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మా దేశ సరిహద్దుల చుట్టూ నీ కృపని ఆవరించి ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా దేశమును మీ మహిమకరమైన దేశంగా, మిమ్మల్ని మీ తట్టు తిరిగే దేశంగా మీరు మార్చివేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి నాయకుల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని ప్రభువా, క్యాబినెట్ మినిస్టర్స్ని, చీఫ్ మినిస్టర్స్ని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని, హైర్ అఫీషియల్స్ని, ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి మధ్య యోసేపు లాంటి వారు, డానియేల్ వంటి వారు విశ్వాసులు ఎత్తబడుదురుగాక. వారు నీ తట్టు త్రిప్పబడుదురుగాక. దేశమునకు సరైన నిర్ణయములు తీసుకునేవారుగా, ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దేశంను నడిపించే నాయకులుగా ప్రతి ఒక్కరూ ఉందురుగాక. ఇన్ జీసస్ నేమ్. ఓ హల్లెలూయా. ఈ సమయం మొత్తం మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆరాధన అంతయు మీ చేతులకు అప్పగిస్తున్నాను. సమస్త మహిమ మీకే కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ యొక్క ఆరాధనలో నిత్యము ఆనందించేవారిగా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపరులుగా, విశ్వాసం నుంచి అధిక విశ్వాసముకు నడిపించబడేవారిగా, వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా నమ్మి మీ యందు నిరీక్షణ గలవారే నడిపించబడుదురుగా అని ప్రకటిస్తూ యేసుని అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా బలమంతా నీవే. బలమంతా నీవే, నా సౌందర్యం నీవే, నా ఐశ్వర్యం నీవే, నీవే నీవే నా అతిశయము నీవే, నా ఆనందం నీవే, నా ఆధారం నీవే, నీవే నా బలమంతా, నా బలమంతా నీవే, నా సౌందర్యం నీవే, నా ఐశ్వర్యం నీవే, నీవే నీవే నా అతిశయము నీవే, నా ఆనందం నీవే, నా ఆధారం. వన్స్ అగైన్, నా బలం నీవే, నీవే నా బలమంతా నీవే, నా సౌందర్యం నీవే, నా ఐశ్వర్యం నీవే, నీవే నీవే నా అతిశయము నీవే, నా ఆనందం నీవే, నా ఆధారం నీవే, నీవే నీవే యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. పాపిగా నన్ను చూడలేక, పాపిగా నన్ను చూడలేక, పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక, నా శిక్ష నీవు పొందినావా, పాపిగా నన్ను చూడలేక, పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక, నా శిక్షని నీవు పొందినావా, నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు అవమానం నొందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు
హల్లెలూయా. ఇవాల్టి ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్, ఆయనతో సహకరించండి. ఫిలిపియులకు 2:13 ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకు తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగుచేయువాడు ఆయనే. హల్లెలూయా. వాక్య వివరణలోకి వెళదాం. నేను పరిశుద్ధాత్మను ప్రేమిస్తున్నాను. పరిశుద్ధాత్మ లేని వ్యక్తులు రోజువారీగా ఎలా జీవిస్తారో నేను తరచుగా ఆలోచిస్తున్నాను. మన ప్రారంభ వచనంలో మనం ఇప్పుడే చదివిన వాటిని పరిగణించండి. ఇది మన జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన పరిచర్య భాగం. ఆయన మనలను తండ్రి చిత్తాన్ని ఇష్టపడేలా మరియు చేసేలా చేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నన్ను ఏదైనా చెప్పడానికి లేదా చెయ్యమని చెప్పని పక్షంలో నేను ఏమీ చెయ్యను లేదా చెప్పను అని మీరు పని లేకుండా కూర్చోవాలని ఇది సూచించదు. ఇది ఒక సహకారం, ఒక సహవాసం. మీరు చెయ్యమని బలవంతం చేయడానికి మీరు వేచి ఉన్నారనే ఆలోచనను లేఖనము తెలియజేయడం లేదు. బదులుగా ఇది మీ జీవితంలో తన పరిచర్యను నెరవేర్చడానికి పరిశుద్ధాత్మను శక్తితో నింపే భాగస్వామని నొక్కి చెప్పుతుంది. ఆయన మరియు మీరు ఇద్దరు వేరెవరు పాత్రలను పోషించాలి. మీతో మరియు మీ ద్వారా పనిచేయడానికి పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. కానీ మీరు ఆయనతో సహవాసం ద్వారా ఆయన పనిని చేయడానికి ఆయన్ని అనుమతించాలి. ఆ సహవాసం ద్వారా దేవుని చిత్తాన్ని సునాయాసంగా చేయాలనే సుముఖతను ఆయన మీలో కలుగజేస్తాడు. అక్కడ మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మరియు దేవుడు మిమ్మల్ని చేయమని పిలిచిన దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటారు. హెజెకేలు వలె ఆయన మిమ్మల్ని నిలువబెట్టెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొన్ని చర్యలు తీసుకోమని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మరియు ఆ చర్యలు ఆయనచే నిర్వహించబడుతున్నాయని మీరు గుర్తించగలరు. మీరు రోబోలాగా ఆయన మిమ్మల్ని తనకు నచ్చినట్లు కదిలించడు. ఒక ఏకత్వం, ప్రయోజనం యొక్క ఐక్యత, ఆయనతో ఒక ఒప్పందం అవసరం. బైబిల్ చెప్పినట్లు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. మీ జీవితంలో పరిశుద్ధాత్మ పనిని ప్రోత్సహించండి. ఆయనతో సహకరించండి. ఆయన మార్గదర్శకత్వం కోసం మరియు ఈరోజు దేవుని పరిపూర్ణ సంకల్పాన్ని తెలుసుకొని నడుచుకునేలా జ్ఞానంతో మీ హృదయాన్ని నింపినందుకు ఆయనను సంబరంగా జరుపుకోండి మరియు ఆయనను అభినందించండి. హల్లెలూయా. అందరం కలిసి ఒప్పుకోలు చేద్దాం. ప్రియమైన తండ్రి, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ ద్వారా నాలో పనిచేస్తున్నందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను మీ నడిపింపునకు లొంగి ఉంటాను మరియు మీ దైవిక ఉద్దేశాన్ని అప్రయత్నంగా జీవించడానికి నాలో పనిచేస్తున్న మీ కృపను జరుపుకుంటాను మరియు యేసు నామంలో మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. Worship God? Yes. Good response. You're all ready to worship God. Let's lift our voice. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ
ఎల్లప్పుడు దేవుని స్తుతి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. Amen. We worship you, Jesus. We bless your holy name. I will declare the name of the Lord. His song shall be forever in my mouth. I will declare the name of the Lord.
Jalen. Amen. To you belong the glory of God. Just continue, just lift your voice. Just worship the Lord. దేవుని స్తుతించి మీ నోటితో దేవుని స్తుతించాల్సింది. We worship your holy name, we bless your holy name, for you are a good God and your mercy endureth. We bless your holy name, for your good and your ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దేవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దేవమా నీకేనయ్యా. నీకేనయ్యా, 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 నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం
స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం ఎల్లప్పుడు ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా. Lord, we worship your holy name. You are never alone because God is always with you. మీ ఎప్పుడైనా ఒంటరి కాదు, దేవ మీతో ఉన్నది. Because I am in your presence, I will never be alone. Because you are in his presence, you are never alone. మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను సర్వశక్తుడా నీ నీడలో నే మహోన్నతుడా మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించేదా అనుదినము. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించేదా అనుదినము. యేసయ్యా 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 రాత్రి వేళ కలగు భయముకైనా పగటిలో ఎగిరేన బాణంకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా దీనమెల్ల వేధించే వ్యాధికైనా నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను.
చెందను అంధకారమే నన్ను చుట్టుముట్టిన మరణ భయము నన్ను వేధించిన నే భయపడను నే దిగులు చెందను యెహోవా నీసి నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను యెహోవా నీసి నా తోడు నీవే యేసయ్యా 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 బ్రిడ్జ్ నిన్ను ప్రేమించు వారిని తప్పించువాడ నిన్నెరిగిన వారిని కనపరచువాడ నిన్ను ఏమించు వారిని తప్పించువాడ నిన్నెరిగి నా యుద్ధం నీ కనపరచువాడ నా యుద్ధము జయించి లేవనెత్తువాడ కృప వెంబడి కృప చూపించువాడ నా యుద్ధము జయించి లేవనెత్తువాడ కృప వెంబడి కృప చూపించువాడ యేసయ్యా 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 భయపడను నే భయపడను నే దిగులు చెందను యెహోవా షాలోమ్ నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను యెహోవా షాలోమ్ నా తోడు నీవే యేసయ్యా 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 వేమంది యేసయ్యా యేసయ్యా వేమంది నా పక్క పడిపోయినా 10,000 నా చుట్టూ కూలినను అంధకారమే మరణ భయము నన్ను వేధించిన నే భయపడను నే దిగులు చెందను యెహోవా నీసి నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను
నే దిగులు చెందను. యెహోవా షాలోమ్ నా తోడు నీవే, నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా షాలోమ్ నా తోడు నీవే. యేసయ్యా 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 నా భయపడను. యేసయ్యా సింగ్ ఇట్ అవుట్. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా షాలోమ్ నా తోడు నీవే, నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా షాలోమ్ నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. లిఫ్ట్ యువర్ వాయిస్ అండ్ జస్ట్ ప్రైజ్. మీ నోటుతో దేవుని స్తుతించండి. అయ్యా యేసయ్యా. హల్లెలూయా. We give you the praise, we give you the glory. You're matchless, you are Lord God Almighty. Lift your voice and just praise him. మీ నోటితో దేవుని ఆరాధించండి, స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. The Lord God Almighty reigneth forever and ever. He is the great and mighty God. He rules from eternity. ఆశీనుడైన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన సింహాసనం నిరంతరం ఉన్నది. హల్లెలూయా. We bless your holy name, we bless your holy name. We bless your holy name. We thank you, we praise you. Thank you, Lord. We worship you, Lord, that you enabled us to worship you, Father God, and praise you, Lord, and you have given us the strength to glorify your holy name. We thank you, we bless your holy name, Father God. To you belong the glory. You're high and exalted, and there's no one like you, Father God. We bless your holy name. To you belong the glory. We worship your holy name. Amen. Hallelujah. Praise the Lord. How are you all? Amen. Amen. You're always excellent. Amen. Say, I'm excellent. I'm excellent. I am excellent. I'm excellent. I have a spirit of excellence. శ్రేష్టత గల ఆత్మ నాలో ఉన్నది. Again, Telugu, you say that. శ్రేష్టత గల ఆత్మ నాలో ఉన్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Everything is going to change about you today. మీ గురించిన సమస్తం ఈరోజు మారబోతున్నది. Hallelujah. Hallelujah. Libraba sakaro melazyantre namashikya. Are you ready? సిద్ధంగా ఉన్నారా? Hallelujah. Let's worship the Lord in the Spirit. ఆత్మలో దేవుణ్ణి ఆరాధిద్దాం. Liham brashasore meenagalgalsiaragalgaraduru namanagalagargadala. Laham brashasera managalgaranduru namanagalagargadala ragashase. Liham brashasora managalgaranderianagalagaragadala. Laha brashasora managalgarandere lagargadala ragashase. Liham brashasora managalgaranduru namanagalagaragalagargadala. Liham brashasora managalgaranderianagalagaragadala. Liham brashasora managalgarandere lagaragalagaragalagargadala ragashase. Liham brashasora managalgaranderianagalagaragadala ragashasa. Ligo rimanagalgaranduru labaragalagargadala ragashasa ragalgaradere. Alham brashasya ramanagalgarandere lagaragalagargadala ragashasa. Ligo brashasya ramanagalgaranduru
ಮರಗಲಗರಗಡದಲ ಲೀಗ ಸಗರಂದರು ನಮನಗಲಗರಗಡದಲ ರಗಶ ಸಾರಗಲ್ ಕರದರು ಲೀಬ ಪ್ರಶಸೆ ರಗಲ್ ಗರಂದಿರಿ ಆನಗಲಗರಗಲಗರಗಡದಲ ಲೀಬೋ ರಿಮಾನಹಶ ಸಾರಗಲ್ ಕರದಿರಿಯ ಲೀಗ ಪ್ರಶಸೋ ರಮಾನಗಲ್ ಗರಂದಿರಿ ಲೀಗ ಸಗರಗಲಗರಗಲಗರಗಡದಲ ರಗಶ ಸಾರಬಾಲ ಬಾರಗಲ್ ಕರದರು ಲೀಬ ಪ್ರಶಸೆ ರಗಲ್ ಗರಂದರು ನಮನಗಲಗರಗಲಗರಗಡದಲ ಲೀಗ ಸಗರಂದರು ನಮನಗಲಗರಗಡದಲ ರಗಶಸೆ ಲೀಗ ಸಗರ ಲಗರ ಲಗರಗಲಗರಗಡದಲ ರಗಶಸೆ ಲೀಗ ಪ್ರಶಸೋ ರಮಾನಗಲ್ ಗರಂದಿರಿಯ ಲಾಹ ಸಗರಗಲಗರಗಡದಲ ರಗಶಸೆ ರಗಲ್ ಕರದರು ಲೀಬ ರಮಾನಗಲ್ ಗರಂದರು ನಮನಗಲಗರಗಡದಲೆ ಲೀಗ ರಗಲಗರಗಡದಲ ರಗಶ ಸಾರಗಲ್ ಕರದರು ಲೀಬ ರಮಾನಮಾನಮಾನಗಲ್ ಗರಂದಿರಿ ಲಾಹ ಸಬರಬಲ ವರಗಲಗರಗಡದಲ ರಗಶ ಸಾರಗಲ್ ಕರದರು ಲೀಬ ರಮನಗಲಗರಗಡದಲ ರಗಶ ಸಾರಗಲ್ ಕರದರು ನಮನಗಲಗರಗಡದಲೆ ಲೀಗ ರಮನಗಲಗರಗಡದಲ ಅಲ್ಕಂ ಬ್ರಹ್ಮಸೆ ರೆಗಲ್ ಕರದರು ನಮನಗಲಗರಗಡದಲ ಲಾಹ ಸಗರದರು ಲಬಾರಗಶ ಸಾರಗಲ್ ಕರದರು ನಮನಗಲಗರಗಡದಲೆ ಲಿಬಾ ಪ್ರಶಕ ಸೂರ ಮನಗಲಗರದರು ನಮನಗಲಗರಗಡದಲೆ ಓರ್ ಬಾಸಿಕೆಲೆ ಮರಶಕ ಸೂರ ಮನಗಲ್ ಕರದರು ಲಾಹ ಪ್ರಶಸೆ ರೆಗಲ್ ಕರದರು ಲಬರಗಲಗರಗಡದಲ ಅಲ್ಹಂ ಪ್ರಶಸೆ ರಮಾನಗಲ್ ಕರದರು ಲಬರಗಲಗರಗಡದಲ ಲಿಹ ಸಬ್ರಮಾನಗಲ್ ಕರದರು ಲಬರಗಲಗರಗಡದಲ ಬ್ರೋ ರಿಮಗ್ರದಲ ಕುಂದರವ ಶದರ್ ಬಾರು ಕಲದರಿಬೋ ರಿಮ ಮಮ ಶೇಖರ ಲಗರಗಲಗರಗಡದಲ ರಗಶ ಸಾರಗಲ್ ಬ್ರಾದುರ ಕೋಶಬರ ರಿಮ ಲಿವ ಪ್ರಶಸೋರ ಮಾನಗಲ್ ಗರಂದರು ನಮನಗಲಗರಗಡದಲೆ ಕೇರಿಬೋ ಶದರ ಬ್ರಾಕಲ ಲಗರಗಲಗರಗಡದಲ ರಗಶ ಸಾರಗಲ್ ಗರಂದರು ನಮನಗಲಗರಗಡದಲ ಕುಂದರವ ಬ್ರಾಸಖೋರ ಮನೆ ಹಸಿರಗಲ್ ಬರ ಕುಂದರವ ಲಗರಮನಗಲಗರಗಡದಲ ರಗಶ ಸಾರಗಲ್ ಗರಂದರು ನಮನಗಲಗರಗಡದಲ ಬ್ರಾದುರ ಕೋದಲ ಲಗರಮನಗಲಗರಗಡದಲ ರಗಶ ಸಾರಗಲ್ ಗರಂದರು ಲೀಗ ಪ್ರಶಸೋರ ಮಾನಗಲ್ ಗರಂದರು ಲಬರಗಲಗರಗಡದಲೆ ರಿಮ ಮಗರಂದರ ಗುರಹೌಜ ಬರಹಂದ್ರ ಹದಲ ಲಿಹ ಸಬ್ರಬಾಲ ಮಾನಗಲ್ ಗರಂದರು ಲಬರಗಲಗರಗಡದಲೆ ಮರುಗದರವೋ ಶಂದೆ ಲೀಗ ಸಗರಗಲಗರಗಲಗರಗಡದಲ ರಗಶ ಸಾರಗಲ್ ಗರಂದರು ನಮನಗಲಗರಗಡದಲೆ ಲಾಂಥೇರಿ ಬರ್ ಕೋಶದರ ಬರದುರ ಲಿಗರಮನಗಲಗರಗಲಗಡದಲ ರಗಶ ಸಾರಗಲ್ ಗರಂದರು ಮಾರಮ ಸಬ್ರಬಾಲ ಮಾನಗಲ್ ಗರಂದರು ನಮನಗಲಗರಗಡದಲೆ ರಗಶ ಸೀರಗಲ್ ಗರಂದರು ಓ ರಹ ಲಿಹರಮ ಸಹಾಲಗಲ್ ಗರಂದರು ನಮನಗಲಗರಗಡದಲೆ In the mighty name of Jesus. In the mighty name of Jesus. I cast out the delay spirit in Jesus' name. ఆలస్యపాత్మని బయటికి వెళ్ళగొడుతున్నాను. I release the spirit of speed in Jesus' name. వేగపు ఆత్మని యేసు నామములో విడుదల చేస్తున్నాను. Many people out of you are missing the opportunities. మీలో చాలా మంది అవకాశాలు తప్పిపోతున్నారు. Just because you are delayed. మీరు ఆలస్యం అవడం వలన. And it is continuously happening for you. అది మీ జీవితంలో అది నిరంతరం జరుగుతూ ఉన్నది. And if you miss, మీరు తప్పిపోయినట్లయితే maybe for few minutes or few hours, కొద్ది నిమిషాలైనా కొద్ది గంటలైనా ఆలస్యమైనట్లయితే you will not get it back. మీరు మరలా తిరిగి పొందుకోలేరు. So right now all those who are facing the delays and obstacles, raise your hands. ఎవరైతే ఇబ్బందులు అడ్డంకులను ఆలస్యాలు ఎదుర్కొంటున్న వారు మీ చేతులు ఎత్తండి. Your project is getting delayed. మీ ప్రాజెక్ట్ ఆలస్యం. Your finances is getting delayed. మీ ఆర్థిక విషయం It's not coming quickly. త్వరగా రావట్లేదు. Raise your hands high, all those who are experiencing it. అది అనుభవిస్తున్న అటువంటి దాంట్లో గుండా In the name of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో I cast out every delay spirit from every one of you in Jesus name. వీళ్ళ ప్రతి ఒక్కరి నుంచి ఆలస్యపు ఆత్మని యేసు నామములో బయటికి విసిరిగొడుతున్నాను. I release the spirit of speed right now in Jesus name. వేగముతో జరిగేటువంటి ఆత్మను మీ జీవితంలో విడుదల చేస్తున్నాను. Right things at the right time. సరైనవి సరైన సమయంలో You will receive the peace of God. దేవుని సమాధానమును మీరు పొందుకుంటున్నారు. You will finish your project before time. సమయానికి ముందే మీ ప్రాజెక్ట్ ని మీరు పూర్తి చేస్తున్నారు. Every one of you will have
over performance in Jesus' name. మీలో ప్రతి ఒక్కరూ ఆశించిన దానికంటే ఎక్కువగా మీరు పర్ఫామ్ చేస్తారు యేసు నామములో. Declare, I receive. నేను I receive ప్రకటించు, నేను a పొందుకుంటున్నాను spirit of excellence. శ్రేష్టమైన ఆత్మ నేను పొందుకుంటున్నాను. I will reach before time. నేను సమయానికి ముందే వెళ్తాను. I will never be delayed in anything. ఎందులోని కూడా నేను ఆలస్యము ఎదుర్కొనను. I cast out the delay spirit from me. ఆ ఆలస్యపు ఆత్మను నా నుంచి బయటికి విసిరిగొడుతున్నాను. Hallelujah. Hallelujah. The blessing of the Lord is coming upon me. దేవుని ఆశీర్వాదము నాపై వస్తున్నది. చెప్పండి, Favor of God is coming upon me. దేవుని కటాక్షము నా పైన వస్తున్నది. And is overtaking me. అది నా పైన ప్రాప్తిస్తున్నది. The favor of God is waiting for me. దేవుని కటాక్షము నా కొరకు ఎదురు చూస్తున్నది. As I reach to that place, నేను ఆ స్థలమునకు వెళ్తుండగా the favor of God is waiting for me. దేవుని కటాక్షము నా కొరకు ఎదురు చూస్తున్నది. I am blessed. నేను దీవించబడ్డాను. blessed. నేను I am దీవించబడ్డాను. blessed in the name of the Lord Jesus ప్రభువైన Christ. యేసు నామములో నేను దీవించబడ్డాను. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోండి. Hallelujah. హల్లెలూయా. Turn to your neighbor and say that I am glad that you are here today. మీ పక్కవారికి చెప్పండి, మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. Did you say that? చెప్పారా? Okay. Hallelujah. హల్లెలూయా. This morning, in the morning service, we are talking about the importance of the right words. ఈ ఉదయకాలం మొదటి ఆరాధనలో సరైన మాటల యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ వచ్చాము. Hallelujah. హల్లెలూయా. Words are the most important things in the world. ఈ లోకంలో మాటలు అనేవి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. They are also the most potent forces on earth. అయితే ఈ భూమి పైన అతి సామర్థ్యత కలిగినవి మాటలు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. In Matthew chapter 12, verse 35, 36 and 37 we will read. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35, 36, 37 వచనం నుంచి మనం చదువుదాం. A good man out of the good treasure of his heart brings forth good things, and an evil man out of the evil treasure brings forth evil things. But I say to you that for every idle word a man may speak, they will give account of it in the day of judgment. For by your words you will be justified, and by your words you will be condemned. అందరు కలిసి తెలుగులో చదువు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. So here it says, for by your words you will be justified, మీ మాటలను బట్టి మీరు నీతిమంతుడని తీర్పు నొందుతారని ఇక్కడ చెప్తున్నది. and by your words you will be condemned. మరి మీ మాటలను బట్టి మీరు అపరాధి అని కూడా తీర్పు పొందుతారు. According to this, the sentence of justification or of condemnation will be pronounced. అయితే ఈ వాక్యం చూసినట్లయితే మీ మాటలను బట్టి మీరు నీతిమంతులనో లేదంటే అపరాధి అనో మీకు తీర్పు కలుగుతుంది. It's very important that you have a treasury of good words. మంచి మాటల యొక్క నిధిని మీరు కలిగి ఉండడం మీకు చాలా ముఖ్యము. If you hear a bad word, ఒక చెడ్డ మాటను ఒకవేళ మీరు వింటే, a negative word, నెగిటివ్ మాటను మీరు ఏదైనా a విన్న, word that destroys you మిమ్మల్ని నాశనం చేసేటువంటి or మాట, destroys your loved one, మీ ప్రియులను నాశనం చేసేటువంటి మాటను, stop it. దాన్ని ఒకవేళ మీరు వింటే మీరు ఆపివేయండి. Not only stopping it, ఆపివేయడం మాత్రమే కాదు కానీ erase it. దాన్ని తుడిచివేయండి. Completely erase it. పూర్తిగా దాన్ని తుడిచివేయండి. Hallelujah. హల్లెలూయా. So that is very, very important for you. అది మీకు చాలా చాలా ముఖ్యము. And more of good treasure, good words
be filled in your heart. మరిన్ని మంచి మాటలు మీ హృదయంలో నింపనివ్వబడండి. More of good words. మరిన్ని మంచి మాటలు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You have received the salvation. మీరు రక్షణను పొందుకొని ఉన్నారు. Have you? పొందుకున్నారా? You are born again. మీరు తిరిగి జన్మించారు. How many of you are born again? మీరు ఎంతమంది తిరిగి జన్మించారు? You are born again by the confession of your mouth. మీ నోటి మాట ఒప్పుకోలు చేతనే మీరు తిరిగి జన్మించారు. The words that you spoke. మీరు పలికిన మాటలను బట్టి. So it's very important that you use the right word. కాబట్టి మంచి సరైన మాటలు మీరు ఉపయోగించడం అనేది చాలా ముఖ్యము. God made everything with words and sustains everything with words. దేవుడు సమస్తమును ఆయన నోటి మాట చేత సృష్టించారు. సమస్తమును ఆయన నోటి మాట చేత ఆయన జీవింపచేస్తూ ఉన్నారు. And whatever he created, he said it is good. ఆయన సృష్టించిన ప్రతి ఒక్క దానిని కూడా ఇది మంచిది అని ఆయన పలికారు. And you also, when you use the right word, that words will work as a creative word. మీరు కూడా అదే విధంగా సరైన మాటలను మీరు ఉపయోగించినట్లయితే అవి సృజనాత్మకంగా మీ జీవితంలో పనిచేస్తుంటాయి. Hallelujah. హల్లెలూయా. So this is very, very important for you to understand. మీరు దీన్ని అర్థం చేసుకోవడం అనేది మీకు చాలా చాలా ముఖ్యమైనది. Hallelujah. హల్లెలూయా. Using the right words. సరైన మాటలను ఉపయోగించటము. Amen. ఆమేన్. So how many of you speak the right words? మీరు ఎంతమంది సరైన మాటలు మాట్లాడుతుంటారండి? How many of you speak bad words, wrong words? మీరు ఎంతమంది తప్పు మాటలు చెడ్డ మాటలు పలుకుతుంటారు? So how many of you keep quiet? మీరు ఎంతమంది నిశ్శబ్దంగా ఉంటారు? మరి You don't want to speak anything, right? Good or bad. మంచిదని చెడ్డదని ఏది మాట్లాడకూడదు. But anyway, you have to speak. There is no other way. మీరు మాట్లాడాలి, అందులో వేరు మార్గం అనేది లేదు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. You can speak to your situations. మీ పరిస్థితులతో మీరు మాట్లాడవచ్చు. You can speak to your job. మీ ఉద్యోగంతో మీరు మాట్లాడవచ్చు. You can speak to your marriage. మీ వివాహమునికి మీరు మాట్లాడవచ్చు. You can speak to every family issues. ప్రతి కుటుంబ సమస్యతో మీరు మాట్లాడవచ్చు. You can speak to the business. మీ వ్యాపారమునకు మీరు మాట్లాడవచ్చు. You can sit in your room మీ and you can call out business. మీ గదిలోనే మీరు కూర్చుని వ్యాపారాన్ని మీరు పిలవవచ్చు. You can call it out. మీరు దాన్ని పిలవచ్చు రమ్మని. Because the words are very important. ఎందుకంటే మాటలు చాలా ముఖ్యమైనవి. Hallelujah. హల్లెలూయా. Your words are listened by the living and non-living things. మీ మాటలు, మీరు పలికే మాటలు సజీవమైనవైనా జీవము లేనివైనా ప్రతి ఒక్కటి వినగలవు. Amen. ఆమేన్. Not only they hear, వాళ్ళు అవి వినడం మాత్రమే కాదు, they obey. మీ మాటకు విధేయత కూడా They చూపిస్తాయి. obey your word. మీ మాటకు అవి విధేయత చూపిస్తాయి. So it's very important that you understand and speak the right words. కాబట్టి మీరు మాటలను అర్థం చేసుకొని సరైన మాటలు పలకడం అనేది ముఖ్యం. Hallelujah. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. So in Hebrews chapter 1 verse 3 we read like this. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం ఇలా చదవచ్చు. Okay, let's read that one. I'll just read it in Telugu. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. Hallelujah. హల్లెలూయా. See, here it says, upholding all things by the word of his power. తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని ఇక్కడ మనం చూస్తున్నాం. And this is very, very important for us to understand. దీన్ని అర్థం చేసుకోవడం మనకు చాలా చాలా ముఖ్యమండి. In other words, ఇంకొక మాటలో చెప్పాలి, your words determine where you are going to live eternally. అయితే మీరు నిత్యత్వములో శాశ్వతంగా మీరు ఎక్కడ జీవించాలన్నది మీ మాటలే నిశ్చయిస్తాయి దానిని. Death and life are based on the words that you speak. జీవ మరణములు మీరు పలికే మాటలపైన ఆధారపడి ఉంటాయి. So
In Proverbs chapter 18 verse 21, సామెతలు 18వ అధ్యాయం 21వ వచనంలో it says, death and life are in the power of the tongue, and those who love it will eat its fruit. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. Tell to your neighbor, మీ పక్కవారితో చెప్పండి, life and death is in your words. జీవ మరణములు మీ మాటలోనే ఉన్నాయి అని చెప్పండి. Tell to your neighbor, పక్కవారితో చెప్పండి, జీవము జీవము మరణము మీ మాటల్లోనే ఉన్నాయి, మీ మాటల్లో ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Whatever you speak, మీరు ఏది మాట్లాడినా సరే you will eat the fruit of it. దాని ఫలమును మీరు తింటారు. You will eat the fruit of it. దాని ఫలముని మీరు తింటారు. Amen. ఆమేన్. So if you speak life, మీరు జీవాన్ని పలికితే ఒకవేళ you will have life. జీవాన్ని పొందుకుంటారు. If you speak death, మరణాన్ని పలికితే you will మరణాన్ని పలికితే ఏమవుతుంది? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. I am tired. నేను అలిసిపోయాను. How many of you can say I am tired? మీరు ఎంతమంది చెప్పగలరు నేను అలిసిపోయాను? I'll tell you something. Even when you have had a long day's work, మీరు ఎంతో దీర్ఘకాలం ఒక రోజు అంతా మీరు పని చేసినా సరే, or traveled so much, ఎంతగానో ప్రయాణించినా సరే, and there is something nice that is going to happen for you, మీ కొరకు ఎంతో మంచిది ఒకటి జరిగే అవకాశం ఉంది. and you say that no, I'm going to sleep, I'm tired. లేదు నేను అలిసిపోయాను, నేను నిద్రపోతాను అని మీరు అంటే What will happen? ఏమవుతుంది? You will lose it. మీరు దాన్ని కోల్పోతారు. But if you tell, I'm not tired, నేను అలిసిపోలేదు, I'm good, నేను మంచిగా ఉన్నాను, I'm sure some of you have tried it. వీళ్ళు కొంతమంది ప్రయత్నించుంటారు. నేను Some of you have said it by force, because the inner force, not by somebody else, ఎవరో కాదు, మీ లోపల ఉన్నటువంటి ఆ ఒత్తిడి చేత మీరు దాన్ని పల్లికుంటారు. and you have enjoyed. దానివల్ల వచ్చిన దాన్ని మీరు ఆనందించారు కూడా. Amen. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. Tiredness can అలసట take over you even without working. అది మీరు పని చేయకుండానే మీ పైన అలసట పూర్తి పై చేరి తీసుకోగలదు. And if that tiredness overtake you ఆ అలసట మీ పైన పై చేయి తీసుకున్నట్లయితే, for extended time, ఎంతో దీర్ఘకాలముగా జరిగితే you will not be able to work. మీరు పని చేయలేకపోతారు. And that person is not called weak, but he is called lazy. ఆ వ్యక్తిని బలహీనుడు అని పిలవలేము కానీ సోమరి అని పిలవాలి. ఏం పిలవాలి? Hallelujah. హల్లెలూయా. How many of you like to be called like that? మీలో ఎంతమందికి అలా పిలవబడడం అంటే ఇష్టము? Mr. Somari. Miss Somari. There is not Mrs. That's why I said Miss Somari. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. How does it happen? ఎలా జరుగుతుంది ఇది? What you speak will give life to your body. మీరు ఏదైతే పలుకుతారో అదే మీ శరీరానికి జీవాన్ని ఇస్తుంది. Hallelujah. హల్లెలూయా. Those who like to use the words, మాటలు ఉపయోగించాలనుకున్న వాళ్ళు, a negative or positive. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే, If you're using a lot of negative words, అనేకమైన నెగిటివ్ వర్డ్స్ మీరు ఉపయోగిస్తున్నట్లయితే get prepared to take the consequences. దాని యొక్క ప్రతిఫలాన్ని తీసుకోవడానికి సిద్ధపడిపోండి. Tell to your neighbor. మీ పక్కవారితో చెప్పండి, If you speak good words, మీరు మంచి మాటలు పలికితే get ready to receive the consequences. దాని యొక్క పరిణామాన్ని పొందుకోవడానికి మీరు సిద్ధపడండి. My manager is very bad. ఆ మేనేజర్ చాలా చెడ్డవాడు, He will become even more bad. ఇంకా చెడ్డవాడు అయిపోతాడు. You say my manager is good. నా మేనేజర్ మంచివాడు అని మీరు చెప్పండి. He's excellent. మంచివాడు, శ్రేష్టమైన, He likes me. అతనికి నేనంటే ఇష్టము, He likes my work. నా పని అంటే అతనికి ఇష్టము, I make very good work and my project is excellent. నేను మంచిగా పని చేస్తున్నా, నా ప్రాజెక్ట్ ఎంతో శ్రేష్టంగా ఉందని మీరు చెప్పండి. I have money. నాకు డబ్బు ఉంది, I have abundance. సమృద్ధి ఉంది, I have money always. ఎప్పుడు నాకు డబ్బు ఉంది, I don't cry. నేను ఏడవను. What will happen? ఏమవుతుంది? What you speak will happen. మీరు ఏదైతే పలుకుతారో అది జరుగుతుంది.
Hallelujah. హల్లెలూయా, Praise the Lord. హల్లెలూయా, Praise the Lord. హల్లెలూయా. I'm hard working. నేను కష్టపడి పని చేస్తున్నా. You'll be working hard. కష్టపడే పని చేస్తారు. Hallelujah. హల్లెలూయా. I work పని చేస్తాను నేను. and I receive more than what I receive. Work. నేను ఆ పనికి పొందుకోవాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా నేను పొందుకుంటాను. I'm 10 times better than others. ఇతరుల కంటే నేను 10 రెట్లు శ్రేష్టమైన వాడను. Daniel and his friends were taken through a training. దానియేలు తన స్నేహితులు వారికి ఒక ట్రైనింగ్ ఉండ వారు తీసుకువెళ్ళబడ్డారు. And they were invited and interviewed and accepted in the king's court. అయితే రాజు యొక్క భవనంలో వారిని ఆహ్వానించి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని అంగీకరించారు కూడా. They have passed the civil service exams, prelims and mains, and interview was over. ఆ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని పాస్ అయ్యారు, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. And now they are in training. ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నారు. And while they are in training, ఆ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు they said, వాళ్ళు ఈ మాట అన్నారు, we will not eat all that food from king's palace. రాజు భవనంలో వచ్చేటువంటి ఈ భోజనములన్నీ మేము తినము అన్నారు. We will eat only vegetables. కేవలము కూరగాయలు తింటాం మేము. And then the one who is in charge, అక్కడ అధికారిగా ఉన్న వ్యక్తి, he said, how can it be possible? ఇది ఎలా సాధ్యమవుతుంది అసలు? It has never happened. ఇది ఎప్పుడు ఇలా జరగలేదు. All those who ate vegetables, they were weak and they were rejected, and the king was angry upon the in charge. అయితే కూరగాయలు తిన్న వాళ్ళందరూ ఇప్పటి వరకు వాళ్ళు బలహీనంగా కనబడ్డారు. రాజు వాళ్ళందరినీ తిరస్కరించాడు, దానివల్ల అధికారిని తిట్టాడు ఆయన. So what did Daniel said? అయితే దానియేలు ఏమన్నాడు అప్పుడు? Don't worry. ఏం చింతించద్దు, Try for 10 days. 10 రోజులు ప్రయత్నించి చూడండి. You try for 10 days. 10 రోజులు ప్రయత్నించండి, And then examine us. తర్వాత మమ్మల్ని పరీక్షించండి. So what did they say? వాళ్ళు ఏం చెప్పారు? What was in their mind? వాళ్ళ మనస్సులో ఏముంది? Will be better than these other people. వీరికంటే మేము శ్రేష్టంగా ఉంటాము. That is what they were thinking. అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు. And they were talking to the friends. స్నేహితులతో వాళ్ళు We are మాట్లాడుతున్నారు. not going to eat all those delicacies of the king. ఈ రాజు ఇచ్చేటువంటి రుచికరమైనవన్నీ మనము తినము, We'll eat just normal food. కేవలం సాధారణమైన ఆహారం తిందాము, We'll be 10 times better. 10 రెట్లు శ్రేష్టముగా ఉంటాము. What they were saying? వాళ్ళు ఏం చెప్తున్నారు? 10 times better. 10 I will be 10 times better than others. ఇతరుల కంటే నేను 10 రెట్లు I'll be శ్రేష్ఠుడిగా, 10 times better than others. 10 రెట్లు నేను ఇతరుల కంటే శ్రేష్ఠుడిగా ఉంటాను. They were speaking. వాళ్ళు పలుకుతున్నారు ఆ మాట. They were speaking words. వాళ్ళు మాటలు పలుకుతున్నారు. As a result, దాని ఫలితముగానే what happened? ఏమైంది? They tested them. వాళ్ళని ఇప్పుడు పరీక్షించారు. And they were 10 times better. వాళ్ళు ఖచ్చితంగా 10 రెట్లు ఇతరుల కంటే శ్రేష్టముగా కనబడ్డారు. Hallelujah. హల్లెలూయా. First, fill your hearts with good things. మొట్టమొదటిగా మీ హృదయాన్ని మంచి విషయములతో నింపండి. And let your heart be filled with good words and let it overflow, come out through your mouth. మీ హృదయం అటువంటి మంచి విషయములతో నింపబడేది ఉప్పొంగి పొంగి పొర్లను వండది, అప్పుడు మీ నోటి నుంచి బయటకు వస్తుంది. Amen. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. And then it will happen to you. అది అప్పుడు జరుగుతుంది మీకు అదే విధంగా. I am tired. నేను I అలసిపోయా, cannot do any work. ఏ పని చేయలేను నేను. I had 3 surgeries. 3 సర్జరీలు అయినాయి I నాకు. cannot do any work. ఏ పని చేయలేను నేను. You will not be able to do any work. ఏ పని చేయలేరు మీరు. You will not be able to do any work. ఏ పని చేయలేరు. Why? ఎందుకు? Not because of the surgery, సర్జరీల వల్ల కాదు, అది because of the words that you spoke. మీరు పలికిన మాటల వల్లనే. Hallelujah. హల్లెలూయా. Declare, ప్రకటించండి, I'm healthy. నేను ఆరోగ్యంగా ఉన్నాను, I can do any work. ఏ పైన నేను చేయగలను, I will never be tired. నేను ఎప్పుడు అలిసిపోను. And then you start speaking to your body. మీ శరీరంతో మీరు మాట్లాడడం ప్రారంభించినప్పుడు, Hands, చేతులారా don't get tired. అలిసిపోద్దు, Don't get tired. అలిసిపోద్దు. Head, తల, don't think negative things. అనవసరమైనవి ప్రతికూలమైన విషయాలు ఆలోచించొద్దు. Brain, మెదడు, be healthy. ఆరోగ్యంగా ఉండు. Brain, మెదడు, have photographic memory. మంచి జ్ఞాపక శక్తిని నువ్వు కలిగి ఉండు. Some of you have very good photographic memory. మీలో కొంతమందికి మంచి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంది. For some of you have for good things and some of you have for bad things. అది మీలో కొంతమంది మంచి విషయాల కొరకు ఉంది, కొంతమందికి చెడ్డ విషయాల కొరకు ఉంది. Did you hear? విన్నారా?
So all those who have photographic memory for bad things, delete it and erase it. అయితే చెడ్డ విషయముల కొరకు ఆ మంచి జ్ఞాపక శక్తిని కలిగిన మీరు అందరూ దాన్ని డిలీట్ చేసి పూర్తిగా తుడిచివేయండి దాన్ని అంతటిని. Amen. ఆమేన్. The children are studying in the schools, పిల్లలు స్కూల్లో చదువుతూ ఉన్నారు, colleges, కాలేజీలో చదువు, ఇంజనీరింగ్ చదువుతారు. and some of their minds are filled with cricket. వాళ్ళు కొంతమంది మనస్సులు క్రికెట్తో నింపబడిపోయి ఉంటుంది, Right? అవునా? Some of them are filled with, volleyball and football and soccer. వాళ్ళు కొంతమంది మనుషులు వాలీబాల్తో, ఫుట్బాల్తో, సాకర్తో నింపబడి ఉంటుంది. They know all the names of the players all over the world. ఈ లోకమంతట్లో ఉన్న ప్లేయర్స్ అందరి పేర్లు వాళ్ళకి తెలుసు. In the class, whatever they taught to them, they don't know anything. కానీ గతంలో వాళ్ళకి నేర్పించింది ఏమీ వాళ్ళకి ఏం తెలియదు. What is that you need? మీకు కావాల్సింది ఏంటి? What is that you need? మీకు కావాల్సింది ఏంటి? Right things at the right time. సరైనవి సరైన సమయంలో మీకు కావాలి. Hallelujah. హల్లెలూయా. You need to train yourself to do the right things at the right time. సరైనవి సరైన సమయంలో చేయడానికి మిమ్మల్ని మీరు తర్ఫీదు చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. You can overtake every challenges of your life by the words that you speak. మీరు పలికే మాటల చేత మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క దానిలో మీరు పైచే తీసుకోవచ్చు. Hallelujah. హల్లెలూయా. What you are today is the result of the words that you have spoke early. మీరు ఇంతకు ముందు పలికిన మాటల ఫలితమే మీరు ఈ రోజు ఈ విధంగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. When you go for interview, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు you hear others speaking. ఇతరులు మాట్లాడడం మీరు వింటారు. Oh, it is very tough. చాలా కష్టం ఇది. And then you prepare your brain to be tough. అది కష్టంగా ఉండడానికి మీ మెదడుని మీరు సిద్ధపరచు. Even when they ask you easiest questions, you miss it. సులభమైన ప్రశ్నలు వాళ్ళు మిమ్మల్ని అడిగినా సరే మీరు అక్కడ జవాబు ఇవ్వరు. So you come back and say that, oh, at the right time I forgot. అది సరైన సమయంలో మర్చిపోయింది అనుకుంటారు. You know why? ఎందుకో తెలుసా? అది Because you brought death through your words. మీ మాటల ద్వారా మీరు మరణాన్ని తీసుకొచ్చారు అక్కడ. I want every one of you who are listening to me must have an excellent life with your words. అయితే నా మాట వింటున్న మీలో ప్రతి ఒక్కరు కూడా మీరు మీ మాటల ద్వారా శ్రేష్టమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. Talk to your body. మీ శరీరంతో మీరు మాట్లాడండి. Hallelujah. హల్లెలూయా. Talk to your body. మీ శరీరంతో మాట్లాడండి. Your body is like an animal. మీ శరీరము ఒక జంతువు లాంటిది. That animal can be tamed or trained. ఆ జంతువుని సరైన తర్ఫీదు దానికి ఇవ్వచ్చు. Some of you have dogs, pets. మీలో కొంతమంది పెంపుడు జంతువులు పెంచుకుంటారు. And some of your dogs, you train them to be very ferocious. మీలో కొంతమంది మీ కుక్కల్ని ఎంతో ఆగ్రహంగా ఉండేలాగా మీరు వాటిని పెంచుతారు. And you train them to attack. వెళ్ళి దాడి చెయ్యి అన్నట్టుగా మీరు పెంచుతారు దాన్ని. And some of your dogs are very friendly. మీలో కొంతమంది మీ కుక్కలు ఎంతో స్నేహంగా ఉంటాయి. Why? ఎందుకు? Because you trained them to be like that. ఆ విధంగా ఉండడానికి మీరు వాటిని తర్ఫీదు చేశారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. You are listening the words today. ఈ రోజు మీరు మాటలు వింటున్నారు. Are you listening? వింటున్నారా? Hallelujah. హల్లెలూయా. So human body is like an animal. మానవ శరీరము ఒక జంతువు And లాంటిది. that animal need to be trained. ఆ జంతువునికి తర్ఫీదు ఇవ్వాలి. Doesn't automatically happen. దానంతట అదే అయిపోదు. You have to train your mouth to speak the right words. సరైన మాటలే పలికేలాగా మీ నోటికి మీరు తర్ఫీదు ఇవ్వాలి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Insist on what you want to happen in your life. మీ జీవితంలో మీరు ఏమి జరగాలని కోరుకుంటున్నారో దానిపైన మీ ఒత్తిడిని పెట్టండి. Sometimes go through sickness. కొన్నిసార్లు అనారోగ్యం గుండా వెళ్తుండొచ్చు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. How many of you are ready to speak to your body? మీరు ఎంతమంది మీ శరీరంతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు? To your organs. మీ అవయవాలతో You must speak and say that have good life.
మీరు ఖచ్చితంగా పలికి వాటితో చెప్పాలి, మంచి జీవమును కలిగి ఉండండి మీరు అని. Every part of your body has intelligence. మీ శరీరంలో ప్రతి అణువుకి తెలివి ఉంది. Every organs of your body listens to you. మీ శరీరంలో ప్రతి అవయవము మీ మాటను వింటుంది. And give your body instructions and insist that your body obeys it. అయితే మీ శరీరమునకు మీరు ఆ ఉపదేశములు ఇవ్వండి ఏమి చెయ్యాలి అని. So what's the biggest problem these days we face? ఈ రోజుల్లో మనం ఎదుర్కొనేటువంటి పెద్ద సమస్య ఏంటి? Many people are dying premature, young of heart attack. ఎంత యవ్వన వయసులోనే, వయసు కాక మునుపునే చాలా మంది యవ్వన వయసులో చనిపోతున్నారు. They didn't have any sickness. వాళ్ళకి ఏ అనారోగ్యం లేదు. What are you supposed to do? వాళ్ళు ఏం చేయాలి అక్కడ? Speak to your body. మీ శరీరంతో మీరు మాట్లాడాలి. Heart, హృదయంతో, listen to me. గుండె నా మాట విను, నువ్వు Function very well. సరిగ్గా మంచిగా పనిచేయి, Be healthy. ఆరోగ్యంగా ఉండు. చెప్తున్నారా? To whom you are ఎవరికి speaking? చెప్తున్నారు మీరు? To my heart, right? How many of you are speaking to your heart? మీరు ఎంతమంది మీ గుండెతో మాట్లాడుతున్నారు? Okay, heart. చెప్పండి. గుండె, Say heart. గుండె Listen to me. నా మాట విను. Pump the blood properly. సరిగ్గా రక్తమును ప్రవహించు. Veins. Listen to me. నరములారా నా మాట వినండి. All the waste be thrown out. అనవసరమైనవన్నీ బయటికి పంపివేయబడును గాక. No bad cholesterol should stay in my veins. నా నరములో ఎటువంటి చెడ్డ కొలెస్ట్రాల్ ఉండడానికి అవకాశం లేదు. Get out. బయటికి పోండి. Get out in Jesus' name. యేసు నామములో బయటికి పోండి. Kidneys. కిడ్నీలారా Listen to me. నా మాట వినండి. Work properly. సరిగ్గా పని చేయండి. Work properly. సరిగ్గా పని చేయండి. Head. తల, Listen to me. నా మాట విను. No headache. తలనొప్పి ఉండడానికి లేదు. No headache. తలనొప్పి ఉండడానికి లేదు. All my bones. నా ఎముకలన్నీ Listen to me. నా మాట వినండి. Be strong. బలముగా ఉండండి. All my joints. నా కీళ్ళు అన్నీ Listen to me. నా మాట వినండి. No arthritis. కీళ్ళ నొప్పులు ఉండడానికి లేదు. No rheumatoid arthritis. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండడానికి లేదు. You cannot come. నువ్వు రాలేవు. Keep telling your body. నీ శరీరం చెప్తూ ఉండండి. And the body will listen. మీ శరీరం మీ మాట వింటుంది. Why your bones get weak? ఎందుకు మీ ఎముకలు బలహీనమైపోతుంటాయి? Deficiency. అందులో కొరత. Okay? Joints pain. Why? కీళ్ళ నొప్పులు ఎందుకు? Because the fluid that it needs, the lubrication doesn't happen. దానికి కావాల్సినటువంటి లూబ్రికేషన్ జరగకపోవడం వల్ల. Why others have good lubrication? మిగతా వాళ్ళకి ఎందుకు మంచిగా So you లూబ్రికేషన్ must జరుగుతుంది? speak to your joints. మీ కీళ్ళతో మీరు పలకాలి. Listen. వినండి. Joints, listen. కీళ్ళలారా వినండి. You're telling? చెప్తున్నారా? Joints, listen. కీళ్ళలారా వినండి. Act properly. సరిగ్గా పని చేయండి. No pain in my knees. నా మోకాల్లో నొప్పి ఉండడానికి లేదు. No pain in my joints. నా కీళ్ళలో ఎటువంటి నొప్పి ఉండడానికి వీలు లేదు. All my joints are made perfect. నా కీళ్ళన్నీ పరిపూర్ణంగా చేయబడ్డాయి. Listen to me. నా మాట వినండి. You have to keep speaking and you have to train your body. మీరు దాన్ని పలుకుతూ మాట్లాడుతూ ఉండాలి. మీ శరీరాన్ని మీరు తర్ఫీదు చేయాలి. If any part or organ in your body has been hurting or seems to have an issue, tell that organ to be healed and it will comply. అయితే మీ శరీరంలో ఏ భాగమైన ఏ అవయవమైన అందులో ఎటువంటి నొప్పి అయినా ఉండి సరిగ్గా పనిచేయట్లేదు మీరు గమనించినట్లయితే మీరు ఆ అవయవంతో ఆ భాగంతో మీరు చెప్పండి, యేసు నామములో స్వస్థతను నేను మీకు పలుకుతున్నాను అని చెప్పండి. అదే విధంగా జరుగుతుంది. Tell that portion now ఆ భాగానికి మీరు ఇప్పుడే చెప్పండి to act properly. సరిగ్గా పని చేయని. Rise up, stand and declare. మీరు లేచి నిలబడి ఎక్కడైతే మీకు బాగాలేదు అనుకుంటున్నారో, ఎక్కడైతే సరిగ్గా పని చేయట్లేదు మీరు ఆ భాగంతో మీరు పలకండి, చెప్పండి. Those who are feeling sleepy, నిద్ర అనిపిస్తున్న వాళ్ళు, don't worry, you can sleep nicely. మీరు మంచిగా నిద్రపోవచ్చు, పర్వాలేదు. Okay? Still అయినా the సరే words will get into your spirit. మీ ఆత్మలోకి మీరు నిద్రపోతున్నా సరే మాటలు వెళ్తాయి. This is the best place to sleep. మీరు నిద్రపోవడానికి ఏదైనా మంచి స్థలం ఉందంటే అది ఇదే. Right? Yeah. Better than sleeping on the road, you know. రోడ్డు మీద పడుకునే కంటే Hallelujah. మంచిది. Hallelujah. హల్లెలూయా.
Every day speak to your body. ప్రతిరోజు మీ శరీరంతో మీరు పలకండి. Body, శరీరమా listen to me. నా మాట విను. From the crown of my head నా నడినెత్తి నుంచి to the soles of my feet, నా అరికాళ్ళ వరకు, every fiber of my being, నా శరీరములో ప్రతి నరము, every bone of my body, నా శరీరములో ప్రతి ఎముక, every joints of my body, నా శరీరములో ప్రతి కీళ్ళు, every organs in my నా body, శరీరములో ప్రతి అవయవము, listen to me. నా మాట వినుడి. Act perfectly. పరిపూర్ణంగా మీరు పని చేయండి. Act perfectly. పరిపూర్ణమైన విధంగా మీరు పని చేయండి. Operate perfectly. సరిగ్గా పని చేయండి. Eyes, కళ్ళారా don't get dim. డిమ్ అవ్వద్దు. Don't get dim. డిమ్ అవ్వద్దు. Eyes, కనులారా perfect sight for you. మీకు సరైన పరిపూర్ణమైన దృష్టి ఉండునుగా. Ears, చెవులారా function properly. సరిగ్గా పని చేయండి. Hear correctly. సరిగ్గా వినండి. Ears, చెవులారా hear to me. వింటున్నారా? You have to function properly. మీరు సరిగ్గా పని చేయాలి. Amen. ఆమేన్. Hands, చేతులారా function properly. సరిగ్గా పని చేయండి. Hands, చేతులారా learn the skills fast. నైపుణ్యతను వేగంగా నేర్చుకోండి. There is no slow. నెమ్మదిగా అనడానికి I లేదు. do everything అన్నీ కూడా perfectly, పరిపూర్ణముగా, super fast అతి వేగంగా in Jesus name. నేను చేస్తాను యేసు నామములో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My whole body నా శరీరం అంతా is filled with the life of God. దేవుని జీవముతో నింపబడి ఉన్నది. Muscles, listen to me. కండరములారా నా మాట వినండి. Work properly. సరిగా పని చేయండి. Sinews, సైన్యూస్ listen to me. నా మాట వినండి. Don't get damaged. మీరు నాశనం అవ్వద్దు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Ligaments, లిగమెంట్స్ work properly. సరిగ్గా పని చేయండి. Don't give up. విడిచిపెట్టద్దు. You cannot give up. మీరు విడిచిపెట్టడానికి లేదు. Hallelujah. హల్లెలూయా. Leg, కాళ్ళు don't stumble. తొట్టిల్లొద్దు. Don't fall down. కింద పడద్దు. If you speak like that, మీరు అలా మాట్లాడుతూ ఉండండి. body will listen మీ శరీరం వింటుంది. and it will act. అది It will listen to you మీ మాట అవి విని and it will obey you. మీకు విధేయత చూపిస్తుంది. If your body start listening to you, మీ శరీరమే మీ మాట వినడం ప్రారంభిస్తే what will happen? ఏమవుతుంది? You'll have an excellent health. మీరు ఎంతో శ్రేష్టమైన ఆరోగ్యం కలిగి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. First and foremost thing, మొట్టమొదటిగా you must know that your body can hear you. మీ శరీరము మీ మాట వినగలదని మీరు తెలుసుకోవాలి. Every organ can hear you. ప్రతి అవయవము కూడా మీ మాట వినగలవు. Kidney stones, కిడ్నీలో రాళ్ళ no place in my body. నా శరీరంలో నీకు చోటు లేదు. Get out in Jesus. యేసు నామములో బయటికి పో. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Many people who had kidney stones have come. We are not recording the testimonies. That is a problem with us. చాలా మంది కిడ్నీలో రాళ్ళతో వచ్చారు మన దగ్గరికి. సాక్ష్యములు మనం రికార్డ్ చేయట్లేదు. అదే ఇక్కడ సమస్య. You know, after 3 days, the stones disappear. 3 రోజుల తర్వాత ఆ రాళ్ళు మాయమైపోయాయి. Hallelujah. హల్లెలూయా. It listens. వింటాయి మీ మాట. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Any part of your or in your body will listen to you. మీ శరీరంలో ఏ భాగమైనా సరే మీ మాటను If వింటాయి. right now ఇప్పుడే any part of your organ or body has a problem, tell that organ, tell that body to be healed and made perfect in Jesus name. మీ శరీరంలో ఏ భాగమైన ఏ అవయవమైన సరిగ్గా పని చేయట్లేదు, ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే దాంతో మీరు చెప్పండి, యేసు నామములో స్వస్థత కలుగునుగా అని చెప్పండి. అదే జరుగుతుంది ఇప్పుడే. Hallelujah. హల్లెలూయా. Let's look at James chapter 3. Please be seated. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Okay, let's read from verse 2 onwards. 2వ వచనం నుంచి చూద్దాం. For we all stumble in many things. If anyone does not stumble in word, he is a perfect man,
able also to bridle the whole body. Indeed, we put bits in horses' mouths that they may obey us, and we turn their whole body. Look also at ships, although they are so large and are driven by fierce winds, they are turned by a very small rudder, wherever the pilot desires. Even so, the tongue is a little member and boasts great things. See how great a forest a little fire kindles. Okay, read it in Telugu, everyone together. అందరు కలిసి చూద్దాం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు అగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవైన పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. Yeah. See here, look at what the Bible says. బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందో చూడండి. It says you can control and tame your whole body with your words. మీ మాటల చేత మీ సర్వ శరీరమును మీరు తర్ఫీదు వచ్చు, దాన్ని మీరు నియంత్రించవచ్చు. The whole ship is controlled by the rudder. ఆ ఓడ అంతా కూడా ఒక చిన్న చుక్కాని చేత నియంత్రించబడుతుంటుంది. And it turns here and there, and the entire ship turns to that direction. అది ఇటు అటు తిరుగుతుంది. అది ఎటు తిరిగితే ఆ ఓడంతా కూడా అదే దశలో తిరుగుతుంటుంది. Hallelujah. Hallelujah. In the same manner, అదే విధంగా you can tame your body with your words. మీ మాటల చేత మీ శరీరం అంతటిని మీరు తర్ఫీదువచ్చు. Hallelujah. హల్లెలూయా. Even so, the tongue is a little member and boasts great things. And this is very, very important. Your tongue can change everything. అలాగే మీ నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను. ఇక్కడ మీరు చాలా అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయము, మీ నాలుక చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. Do you want to walk in good health? మీరు మంచి ఆరోగ్యంలో ఉండాలనుకుంటున్నారా? How many of you? వీళ్ళు ఎంతమంది? Speak to your body. మీ శరీరంతో మీరు Speak to your మాట్లాడండి. organs. మీ అవయవములతో మీరు మాట్లాడండి. Keep your body in health by speaking life to it. మీ శరీరమునకు జీవము పలుకడం ద్వారా మీరు దాన్ని సరైన ఆరోగ్యములో మీరు పెట్టుకోగలుగుతారు. మీ పక్కవారితో చెప్పండి. In Telugu only you say. మీ పక్కవారితో చెప్పండి, మీ శరీరంతో మీరు జీవము పలకడం వల్ల దానిని సరైన ఆరోగ్యములు మీరు పెట్టగలుగుతారు. Tell to your neighbor, your mouth is not for eating, it is for speaking. మీ నోరు తినడానికి కాదు, మాట్లాడడానికి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The fuel for your future is in your mouth. మీ భవిష్యత్తుకు కావాల్సినటువంటి ఆ ఫ్యూయల్ మీ నోట్లోనే ఉంది. Hallelujah. హల్లెలూయా. You have seen the rockets, right? మీరు రాకెట్స్ చూస్తుంటారు కదా. The more the fuel is burned, the more the thrust, it goes faster. అయితే దానికి ఎంతగా దానిలో ఫ్యూయల్ బర్న్ అవుతుంది, ఎంతగా కాలుతుంది, దానికి ఇవ్వబడిన థ్రస్ట్ ఎంత ఎక్కువ ఉంటుందో అంత వేగంగా అది పైకి వెళ్తుంది. They cannot use kerosene in rocket and expect it to go up. రాకెట్లో కిరోసిన్ వేసి అది పైకి వెళ్ళాలని ఆశించడానికి అవకాశం ఉండదు. Yes? అవునా? It needs special fuel. దానికి కావాల్సిన ప్రత్యేకమైన ఫ్యూయల్ ఉంటుంది. Hallelujah. If your growth has to be like rocket, మీ ఎదుగుదల కూడా మీరు రాకెట్ లాగా ఉండాలి అన్నట్లయితే you must speak the right words. సరైన మాటలు మీరు పలకాలి. Use the right fuel. సరైన ఇంధనాన్ని మీరు ఉపయోగించాలి. The fuel for your success is in your mouth. మీ జీవితానికి కావాల్సిన, మీ జీవిత విజయానికి కావాల్సిన ఇంధనము మీ నోట్లోనే ఉంది. And the fuel for your failure is in your mouth. మీ ఓటమికి కావాల్సిన ఇంధనము కూడా మీ నోట్లోనే ఉంది. Hallelujah. హల్లెలూయా. You know, in the early days, you must be knowing that people use
Instead of petrol, they used to put kerosene in their cars. అయితే పాత రోజుల్లో మీకు తెలిసి ఉండొచ్చు, కార్లో పెట్రోల్కి బదులుగా కిరోసిన్ వాడుతుండేవారు. And what happens? ఏమవుతుంది అప్పుడు? That engine gets spoiled very soon. చాలా త్వరగా ఇంజిన్ పాడైపోతుండేది. But those who use the petrol, it is better. పెట్రోల్ వాడిన వారికి వారి ఇంజిన్లు మంచిగా ఇంకా. So now why do they use that kerosene? ఎందుకు ఆ కిరోసిన్ ఉపయోగించేవారు? It is little cheaper. అది కొంచెం తక్కువ ధరకు వచ్చేస్తుందని. So in other words, they are looking for short-term gains. కాబట్టి ఆ కొద్ది షార్ట్ టర్మ్ గురించి వాళ్ళు ఆలోచిస్తూ, Short-term gains. ఆ కొద్ది కాలంలో వచ్చేటువంటి ఆ లాభాల గురించి ఆలోచిస్తుండేవారు. And they miss and spoil on the long-term gains. ఆ దీర్ఘకాలంలో వచ్చేటువంటి లాభాన్ని వాళ్ళు కోల్పోతుండేవారు. What you must look for? మీరు దేనికి వరకు చూడాలి? Long-term gains. దీర్ఘకాలంలో మనం పొందుకునే లాభం వైపు చూడాలి. Say long-term gains. చెప్పండి, దీర్ఘకాలిక లాభము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Long-term gains. దీర్ఘకాలిక లాభము. So from today onwards, start training your mouth with the right words. ఈ రోజు నుంచి మీ నోటిని సరైన మాటలతో మాట్లాడడానికి దానికి తర్ఫీదు ఇవ్వడం ప్రారంభించండి. The Bible says wholesome tongue is a tree of life. బైబిల్ ఏం చెప్తుందంటే ఆ మంచి జీవపు గల మాట జీవపు వృక్షము అయి ఉన్నది. The same spirit that raised Jesus from the dead lives inside of you. యేసుక్రీస్తుని మృతుల్లోంచి లేపిన అదే ఆత్మ మీలో నివసిస్తున్నారు. And has given life to your physical body. మీ శరీరమును కూడా ఆ ఆత్మీయ జీవమునిచ్చి ఉన్నారు. He brought into your life, he's brought into life and immortality. ఆయన జీవమును అక్షయతను మీలోనికి ఆయన తీసుకొచ్చినారు. Amen. ఆమేన్. The Spirit of God lives inside of you. దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Do you have the Holy Spirit living inside of you? పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నారా? The creator of the universe is living inside of ఈ you. విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త మీలో నివసిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. He created the whole world with his word. ఆయన మాట చేత ఈ లోకమంతటిని ఆయన సృష్టించినారు. Give premium to your words. కాబట్టి మీ మాటలపైన ఆ నాణ్యతను మీరు పెట్టండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. You have to keep saying, మీరు చెప్తూనే ఉండాలి. the Holy Spirit is the life of my body. పరిశుద్ధాత్ముడే నా శరీరమునకు జీవమై ఉన్నారు. Is the Holy Spirit inside of you? పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నారా? Okay, look at Romans chapter 8 verse 11. రోమీయులకు రాసిన పత్రిక 8:11 చూడండి. మరి That is what just I told you. మీకు ఇప్పుడు చెప్పిన మాట Okay, అక్కడ read it everyone together. అందరూ కలిసి చదువుదాం. If the spirit of him who raised Jesus from the dead dwells in you. Dwells in you. మీలో నివసించిన ఎడల He who raised Christ from the dead will also give life to your mortal bodies through his spirit మృతులలో నుండి who dwells in you. అందరూ కలిసి చదువుదాం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. Hallelujah. హల్లెలూయా. Which spirit raised Jesus from the dead? క్రీస్తు యేసును ఏ ఆత్మ మృతుల్లోంచి లేపింది? The Spirit of God. దేవుని యొక్క ఆత్మయే, The Holy ఆ Spirit. పరిశుద్ధాత్మయే. And that spirit is inside of you. అయితే ఆ ఆత్మ మీలో నివసిస్తున్నారు. Do you have the Holy Spirit inside of you? పరిశుద్ధాత్మ మీలో ఉన్నారా? Yes. అవునా? Yes. అవునా? Say, I have the Holy Spirit. అయితే చెప్పండి, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నారు. I have the Holy Spirit. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నారు. Holy Spirit is the life of my body. పరిశుద్ధాత్ముడై నా శరీరమునకు జీవమై ఉన్నారు. Therefore, కాబట్టి I live free of sickness. నేను ఎటువంటి అనారోగ్యము లేకుండా I జీవిస్తాను. live free of diseases. ఆ రోగములు లేకుండా నేను I జీవిస్తాను. live free of every infirmities. ప్రతి బలహీనత నాలో ఉండదు, లేకుండా నేను జీవిస్తాను. Hallelujah. హల్లెలూయా. My physical body నా శరీరము is alive. జీవము, Amen. సజీవమైనది నా శరీరం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Many people get sick. చాలా మంది అనారోగ్యం పాలవుతుంటారు. Even the doctors get sick. డాక్టర్లకు కూడా అనారోగ్యం వస్తుంటుంది. Why it is happening? ఎందుకు జరుగుతుంది ఇది?
healthy people, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. you have to tame your tongue మీ నాలుకను మీకు తర్ఫీదివ్వాలి. and you have to train your body. మీ శరీరానికి కూడా మీరు తర్ఫీదివ్వాలి. Don't give up. విడిచిపెట్టద్దు. Never give up. ఎప్పుడు విడిచిపెట్టద్దు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. When the small headache comes, ఒక చిన్న తలనొప్పి వచ్చినప్పుడు immediately reject it. వెంటనే దాన్ని తిరస్కరించు. Don't allow it to turn into fever అది జ్వరంగా మారేదాకా దాన్ని అనుమతించవద్దు. by thinking in your mind మీ మనసులో ఆలోచిస్తూ అది చేస్తారు. and start speaking the wrong words. అలా ఆలోచించి తప్పు మాటలు పలుకుతుంటారు బయటికి. Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థతను అందుకో. When you have trouble in your company, మీ when you work, కంపెనీలో మీ ఉద్యోగంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే what you will say? మీరేం చేస్తారు? Your authorities, your bosses will say that you are not doing right. మీ అధికారులు మీ పైన ఉన్నవారు నువ్వు సరిగ్గా చేయట్లేదు అని చెప్తుంటారు. So what will be the first emotion? మొట్టమొదటిగా మీలో వచ్చే ఎమోషన్ ఏంటి? The first emotion is fear. మొట్టమొదటిగా భయం వస్తుంది. You don't tell anybody. ఎవరికి చెప్పరు కానీ You don't tell even your husband or wife. మీ భార్యకు భర్తకు కూడా మీరు చెప్పరా మాట. It is rolling in your head మీ తలలో తిరుగుతూ ఉంటుంది. and it will increase. అది అలా పెద్దదవుతుంది. It will increase. పెద్దదవుతుంది. It will increase ఇంకా పెద్దదవుతుంది until it overtakes you అది మీ పైన పై చేయి తీసుకునేంత వరకు కూడా like a cloud. ఒక మేఘము వలె. Don't allow it to happen. అది జరగడానికి అనుమతించద్దు. This moment, ఆ క్షణములోనే the moment you feel something, ఏదన్నా మీకు అనిపించిన ఆ క్షణములో the moment your project leaders or anybody says anything to you, మీ ప్రాజెక్ట్ లీడర్స్ గాని ఎవరైనా సరే వాళ్ళు మీకు ఏదైనా చెప్పిన ఆ క్షణములోనే declare. ప్రకటించండి. Declare. మీరు ఇది ప్రకటించండి. Say, I am a child of God. నేను దేవుని బిడ్డను. I am a child of God. నేను దేవుని బిడ్డను. I can have only what God has given to me. దేవుడు నాకు ఏదైతే ఇచ్చారో అది మాత్రమే నేను కలిగి Say, I ఉండగలను. can have only చెప్పండి, దేవుడు what God has given to me. దేవుడు నాకు ఏదైతే ఇచ్చారో అది మాత్రమే నేను కలిగి ఉండగలను. God దేవుడు నాకు gives perfect gifts. పరిపూర్ణమైన వరములు ఇచ్చువాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Then declare, అప్పుడు ప్రకటించండి, God has not given me a spirit of fear. దేవుడు నాకు పిరికితనపు ఆత్మనియలేదు. Say, God has not given me a spirit of fear. చెప్పండి, దేవుడు నాకు పిరికితనపు ఆత్మనియలేదు. But power, శక్తియు, love, ప్రేమయు, and the sound mind. స్వస్థ బుద్ధి గల I have ఆత్మనిచ్చారు. the sound mind. నాకు స్వస్థ బుద్ధి ఉన్నది. Say, I have the sound mind. మంచి మనస్సు నాకున్నది. That means you have the extraordinary intelligence. దాని అర్థము అత్యద్భుతమైన తెలివి మీలో ఉన్నది. You will have the insight into the secrets and mysteries. రహస్యములు మర్మములలోనికి మీ అంతర్దృష్టిని కలిగి ఉంటారు మీరు. Amen. ఆమేన్. You will have insight into secrets and mysteries రహస్యాలు మర్మాల్లోని మీరు అంతర్దృష్టిని కలిగి ఉంటారు to do your work. మీ పనిని మీరు చేయడానికి. Amen. ఆమేన్. You will do the right things at the right time always. సరైన పనిని సరైన సమయంలో ఎల్లప్పుడూ మీరు చేయగలుగుతారు. That is what the sound mind. అదే స్వస్థ బుద్ధి, ఇంద్రియ Hallelujah. నిగ్రహములు గల ఆత్మ అంటే. How many of you have sound mind? మీరు ఎంతమందికి అస్వస్థ బుద్ధి ఉన్నది? God said that you have sound mind. దేవుడు చెప్పారు మీకుంది స్వస్థ బుద్ధి అని. All those who didn't raise your hands, please raise your hand. I am going to pray for you to have sound mind. చెయ్యి ఎత్తని వాళ్ళందరూ మీరు ఇప్పుడు చేయొద్దండి, మీకు స్వస్థ బుద్ధి ఉండేలాగా In the ప్రార్థిస్తాను. name of the Lord Jesus. ప్రభువైన యేసు నామములో Everyone who does not have the sound mind, స్వస్థ బుద్ధి లేని వారు అందరూ కూడా God said దేవుడు చెప్పారు the sound mind is given to you. స్వస్థ బుద్ధి మీకు ఇయ్యబడి ఉన్నది. Let them do the right things at the right time in Jesus' name. వారు సరైన పనిని సరైన సమయంలో యేసు నామములో చేస్తుదురుగాక. They will speak the right words at the right time in Jesus' name. సరైన మాటలు సరైన సమయంలో యేసు నామములో వారు పలుకుదురుగాక. They will not be destroyed by the surroundings. వారు చుట్టూ ఉన్న విషయముల చేత వాళ్ళు నాశనము అవ్వరు. They will speak the word వారి మాటలు పలుకుదురు. and they will create their future వారి భవిష్యత్తును వారు సృష్టించుకొందురుగాక. in Jesus' name. యేసుని నామములో. Now everyone declare, అందరూ ప్రకటించండి ఇప్పుడు. I speak the right word. నేను సరైన మాటల్ని I పలుకుతాను. speak the right word. సరైన మాటలు నేను And I పలుకుతాను. create an excellent future for me. నాకు శ్రేష్టమైన భవిష్యత్తు నేను సృష్టించుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. My future is bright. నా భవిష్యత్తు ఎంత My future ప్రకాశమానది. is excellent. నా భవిష్యత్తు శ్రేష్టముగా ఉన్నది. Everything about me is made
excellent and perfect. నా గురించిన సమస్తము శ్రేష్టము పరిపూర్ణమాయను. I have good health. నాకు మంచి ఆరోగ్యం ఉన్నది. I have long life. నాకు దీర్ఘాయు ఉన్నది. I have peace. నాకు సమాధానం ఉన్నది. Joy. ఆనందం ఉన్నది. In my family, నా కుటుంబంలోని, in my workplace, నా పని స్థలంలో, in my business, నా వ్యాపారంలోను, everywhere I go, నేను ఎక్కడికి వెళ్ళినా I have the peace. నాకు సమాధానమే. I spread the peace. నేను సమాధానమును I విస్తరింపజేస్తా. have abundance of good things. నాకు సమృద్ధిగా మంచి విషయాలు నా దగ్గర ఉన్నాయి. Prosperity is mine in Jesus' name. యేసు నామములో నేను వర్ధిల్లుతున్నాను. There is no lack at all. కొదువ అనేది లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Shall you all rise up to your feet? అందరూ లేచి నిలబడదాము. Proverbs chapter 6 verse 2. సామెతలు 6వ అధ్యాయం 2వ వచనం. Okay, read it quickly. You are snared by the words of your mouth. You are taken by the words of your mouth. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. So it says you. In that place you say I. అక్కడ నీ అన్న పదంలో నేను అని పెట్టుకోండి. నా నోటి మాటల వలన నేను చిక్కుబడి ఉంటాను. నా నోటి మాటల వలన పట్టబడి ఉంటాను. From today onwards. ఈ రోజు నుంచి. Say from today onwards. చెప్పండి, ఈ రోజు నుంచి the words of my mouth నా నోటి మాటలు will be right. సరిగ్గా ఉంటాయి. I will not speak the words of fear. భయముతో కలిగిన మాటలు నేను పలకను. Will not happen. అలా ఉంటే జరగదండి. Hallelujah. హల్లెలూయా. When the enemy stands before you శత్రువు మీ ముందు నిలబడినప్పుడు with a machine gun, ఒక మిషన్ గన్తో you stand like this. మీరు ఇలా నుంచుంటే What will happen? ఏమవుతుంది? Huh? It's gone అయిపోయింది. in a moment. ఒక్క క్షణంలో అయిపోద్ది. So don't be like that. అలా ఉండద్దు. అందుకే The word of God is life for you. దేవుని వాక్యము మీకు జీవమై ఉన్నది. Yes or no? అవునా కాదా? You all have done march past in the school. మీరందరూ మీ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ చేస్తుంటారు. And when the instructor, physical trainer, ఆ ట్రైనర్ మీకు he చెప్పినప్పుడు says stand at ease, you all will stand at ease. స్టాండర్డ్ ఈజ్ అని చెప్తున్నప్పుడు మీరు అందరూ స్టాండర్డ్ ఈజ్ అవుతారు. Yes or no? అవునా కాదా? If you have learned such things, అలాంటి నేర్చుకున్నప్పుడు when you are in the presence of God, దేవుని సన్నిధిలో మీరు ఉన్నప్పుడు మరి it's very important that you are active and alive. మీరు సజీవముగా బలము కలిగి ఉండడము చాలా ముఖ్యము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. See what it talks about a snare here. ఇక్కడ చిక్కుబడి ఉండడం గురించి మాట్లాడుతుంది. Snare means what? What is a snare? Is it a like a Uchchu. net? అదొక ఉచ్చు వల లాంటిది. A trap? ఒక ఉచ్చు అది. It's like a trap. ఉచ్చు. Okay? So when you speak the wrong words, మీరు తప్పు మాటలు పలికినప్పుడు do you know what you're doing? మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? You are making your own net మీ సొంత వలనే మీరు చేసుకుంటున్నారు by one words. ఒక్కొక్క మాట వలన. And you're making a net all around. మీ చుట్టూ ఆ వలని మీరు అల్లుకుంటున్నారు. Or you're making a jail. లేదంటే ఒక చెరసాలని మీ కొరకు మీరే తయారు. Every time you speak a wrong word, ప్రతిసారి మీరు తప్పు మాట పలికినప్పుడు you are taking a big iron rod ఒక పెద్ద ఐరన్ రాడ్ తీసుకొని and welding it nicely up and down. మంచిగా పైన కింద వెల్డ్ చేసి పెట్టుకుంటున్నారు. Keep welding it. అలా వెల్డ్ చేసుకుంటూ Keep welding it. వెల్డ్ చేసుకుంటూ Keep welding it. వెల్డ్ చేసుకుంటూ Keep welding it. వెల్డ్ చేసుకుంటూ ఉన్నారు. And now there is no place to weld because you are already inside. మీరు ఇప్పుడు లోపల ఉండిపోయారు కాబట్టి ఇంకా వెల్డింగ్ చేయడానికి ఏం మిగలలేదు. This is what the wrong words will do to you. తప్పు మాటలు మీకు చేసే పని ఇదే. It's not tappu maatalu. It is like, no, I don't know how to express to you. Not the right words. సరైన మాటలు మీరు పలకాలి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Will you do it? మీరు చేస్తారా మరి? Will you do it? Will you do it? చేస్తారా? It's like I'm asking you for, please do me a favor. నాకు ఏదైనా మంచి పని చేయండి అని నా కొరకు నేను అడుగుతున్నట్టుంది. Please. దయచేసి చేయండి.
Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Say, I will speak only the right words. నేను సరైన మాటలు మాత్రమే మాట్లాడతాను. I will train my mouth నా నోటిని నేను to తర్ఫీదిస్తాను speak the right words. సరైన మాటలు పలకడానికి. Always. ఎల్లప్పుడు కూడా, Always. ఎల్లప్పుడు, Always. ఎల్లప్పుడు. Amen. ఆమేన్. How do you speak the word? మీరు మాటలు ఎలా పలుకుతారు? You just say it. మీరు బయటికి పలుకుతారు, చెప్తారు. Mark chapter 11 verse 23. మార్కు సువార్త 11:23. For assuredly I say to you, whoever says to this mountain, be removed and be cast into the sea, and does not doubt in his heart, but believes that those things he says will be done, he will have whatever he says. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Raise your hands. మీ చేయెత్తండి. I will have whatever I say. నేను ఏదైతే పలుకుతానో అది నేను కలిగి I ఉంటాను. will have whatever I say. నేను ఏది చెప్పినా పలికిన అదే I will have whatever I say. నేను ఏది చెప్తే అది నేను పొందుకుంటాను. I will be careful with my words. కాబట్టి నేను పలికే మాటలతో నిన్ను I జాగ్రత్త speak the వహిస్తాను. right words. సరైన మాటలు Always. ఎల్లప్పుడు. From today ఈ onwards, రోజు నుంచి I will write down the words నేను మాటలు రాసుకుని and train myself నాకు నేను to తర్ఫీదిచ్చుకుంటాను. speak the right ఆ words. సరైన మాటలే పలికేలాగా In Jesus' name. యేసుని నామములో. My physical body నా శరీరము is alive సజీవమైనది, and fully covered పూర్తిగా with the life of God. దేవుని జీవంతో కప్పబడి ఉన్నది. As a result, దాని ఫలితమే I walk in divine health and vitality. నేను దైవిక ఆరోగ్యములోను జీవములోను ఉంటాను. I have vitality. నాలో జీవము I ఉన్నది. have strength. I am not tired. నేను అలసిపోను. Shake your neighbor and say that I am not మీ tired. పక్క వాళ్ళని కొంచెం కదిలించి చెప్పండి, నేను I have అలసిపోలేదు, strength. నాలో బలం ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lift your hands చేతులెత్తండి, and declare, ప్రకటించండి. I live నేను జీవిస్తాను, free of sicknesses, అనారోగ్యము లేకుండా I జీవిస్తాను. live నేను free of diseases, వ్యాధులు లేకుండా జీవిస్తాను. live నేను free of infirmities. బలహీనత లేకుండా జీవిస్తాను. I live నేను a successful life. విజయవంతమైన జీవితాన్ని I am జీవిస్తాను. excellent in my work. నా పనిలో నేను శ్రేష్ఠుడను. I have the Spirit of God in me, దేవుని ఆత్మ నాలో ఉన్నారు, who gives me wisdom, నాకు జ్ఞానమును, knowledge, తెలివిని, understanding to వివేచనను ఆయన do the ఇస్తారు. right things సరైన పనులు at the right time. సరైన సమయంలో చేయడానికి, Always. ఎల్లప్పుడూ చేయడానికి In Jesus' name. పరిశుద్ధాత్ముడు నాకు ఇస్తున్నారు. Thank you, యేసుని Lord నామములో. Hallelujah. హల్లెలూయా.